Hi friends, welcome to IAS APPSC TSPSC lectures. APPSC గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమ్స్ స్ట్రాటజీ అనేది మీతో షేర్ చేస్తాను. ఇదంతా కూడా సబ్జెక్ట్ వైస్ ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఈ స్ట్రాటజీ అంతా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఉంది కాబట్టి సిలబస్లో, సో దాని నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఉన్న లాజిక్స్ ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ అనేది ఇప్పటి నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక ప్లాన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో మన ప్రోగ్రామ్ నుంచి ఒకరికి డిప్యూటీ కలెక్టర్ అయితే వచ్చింది, కేశవర్ధన్ రెడ్డి. అలాగే లోహిత్, రామ్నాథ్, భార్గవి గారికి వీళ్ళందరికీ కూడా ఎంపీడీఓస్ వచ్చాయి. అండ్ ఇలా కాకుండా 18 మందికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి. సో ఇంతమంది మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా మన రిజల్ట్స్ కూడా మీకు చూపించాను. ఇది గ్రూప్ 1 వరకు. అలాగే గ్రూప్ 2 విషయానికి వచ్చేసరికి ఫనీ దీనికి 49th ర్యాంక్ అయితే వచ్చింది, ఉమాదేవి గారికి డిటీ వచ్చింది, శ్రీహర్ష ఏసీటీఓ అండ్ సాయి తేజ దీనికి 50th ర్యాంక్ అయితే వచ్చింది, మనోజ్ దీనికి ఎక్సైజ్ ఎస్ఐ అయితే వచ్చింది. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ గైడెన్స్ బ్యాచ్ సర్కా రిజల్ట్. ఇది యాక్చువల్లీ మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే May 30th, 2017 మనం స్టార్ట్ చేసాం. అండ్ 2020 ఎండింగ్ దాకా కూడా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే రన్ అయింది. సో ఆ గైడెన్స్ ప్రోగ్రామ్ తరకు అవుట్పుట్ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది ఇవి కూడా మీకు చూపిస్తాను. అలాగే రీసెంట్గా కూడా ఏపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 70% క్వశ్చన్స్ వరకు కూడా రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది మన గైడెన్స్ ప్రోగ్రామ్ నుంచి. అలాగే మొన్న రీసెంట్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎగ్జామ్ అయితే జరిగింది, దాని ఆ రిక్రూట్మెంట్ తక్కువ ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో వాళ్ళు కూడా టెస్టిమోనీస్ అయితే షేర్ చేస్తారు, అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. వాటిని కూడా రీసెంట్ ఎగ్జామ్స్, సో దాంట్లో కూడా మన పర్ఫార్మెన్స్ అయితే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అందుకు ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో దీంట్లో ఏంటంటే బేసిక్ లెవెల్ అంటే ఒక ఎగ్జామ్కి సంబంధించిన ఏ స్కిల్స్ ఉండాలి అనేది ఫోకస్ చేస్తూ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ స్కిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరిగింది. రీడింగ్ స్కిల్స్, ఒక లెసన్ ఏ విధంగా చదవాలి, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలి, అలాగే గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలి, స్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలనేది కూడా మీరు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. సో డే 1 నుంచే ప్రిలిమ్స్కి ఏ విధంగా చదవాలి, మెయిన్స్కి ఏ విధంగా చదవాలి, ఆ స్ట్రాటజీ అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే స్పీడ్ రీడింగ్ వల్ల ఏంటంటే మీరు డైలీ ఒక 2 న్యూస్ పేపర్స్ చదవాలి, అలాగే మంత్లీ మ్యాగజైన్స్ చదవాలి, యోజన, కురుక్షేత్ర లాంటివి, అలాగే వేరే ప్రైవేట్ పబ్లికేషన్ ఏదైనా చదవాలి. ఇవి కాకుండా ఈ స్టాటిక్ పార్ట్ బుక్స్ అన్ని కూడా మీరు చదవాలి. అండ్ సిలబస్ కూడా చాలా బల్కీగా ఉంది. సో ఇంత సిలబస్ని బల్కీగా ఉంది కాబట్టి దీన్ని తొందరగా ఫినిష్ చేయాలన్నా, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలన్నా ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది మీకు చాలా పెద్ద ఎసెట్ అవుతుంది. సో ఇదేదో ఓవర్ నైట్ వచ్చే టెక్నిక్ కాదు, కనీసం ఒక 21 days ప్రాక్టీస్ అయితే ఉండాలి. అప్పుడు మీకు నెక్స్ట్ దీని తరకు ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఫ్లాగ్షిప్ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది స్పీడ్ రీడింగ్ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు. అండ్ దాని తర్వాత రిజల్ట్స్ అనేవి ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. ఓకే, అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, మైండ్ మ్యాప్స్ ఎస్పెషలీ గ్రూప్ 1 మెయిన్స్కి మీకు బాగా హెల్ప్ అవుతుంది లాస్ట్ స్టాప్ రివిజన్కి. అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మైండ్ మ్యాప్స్ తయారు చేసుకుంటే మీకు చాలా ఎక్కువసారి రివైజ్ చేయొచ్చు. అంటే మళ్ళీ చదవక పని లేకుండా మైండ్ మ్యాప్స్లో మీరు సింపుల్ కీవర్డ్స్ ఫార్మాట్లో వేసుకున్నా సరే మీకు అది మెయిన్స్కి హెల్ప్ అవుతుంది, ప్రిలిమ్స్ కూడా హెల్ప్ అవుతుంది. నోట్ మేకింగ్ స్కిల్స్, ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒకలాగా ఉంటుంది నోట్ మేకింగ్, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే రకమైన ఫార్మాట్లో మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. సో దాని తర్వాత బ్లూ ప్రింట్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అది కనుక మీరు పర్ఫెక్ట్ ఫాలో అయితే మీరు ఆన్సర్ రేటింగ్ అది కరెక్ట్ సెట్ అయిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు. అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ MCQ. ఇన్ కేస్ క్వశ్చన్ బౌన్సర్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా డిఫికల్టీ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తే అప్పుడు ఏం చేయాలి, అదే స్టేట్ PSC ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి, ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఒక 3 to 4 hours వీడియోస్ అయితే ఉంటాయి, ఓన్లీ టెక్నిక్స్, ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ టు సాల్వ్ MCQ అవన్నీ కూడా మీరు ఫాలో అవచ్చు. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ ఫోకస్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాం. మొన్న ఏపీఎస్సి గ్రూప్ 4లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే ఆల్మోస్ట్ ఒక 35% క్వశ్చన్స్ అయితే పడ్డాయి. అలాగే లాస్ట్ టైం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ May 20, 2019 జరిగింది కదా, 30% క్వశ్చన్స్ ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. ఓకే, అంటే నేను ఇచ్చిన కలెక్షన్ నుంచే. ఇలా ప్రతి ఎగ్జామ్లో ప్రూవ్ అవుతుంది 2017 నుంచి. ఇలా కన్సిస్టెంట్గా లాస్ట్ 5 years నుంచి ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటు మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి, 100 to 120 ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ చదివితే సరిపోతుంది అనేది మీకు తెలుస్తుంది. అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్ డిఫికల్టీస్ వస్తున్నాయి, సో ఎగ్జామ్ దానికి బ్లూ ప్రింట్ ఏంటి, అనాలిసిస్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మార్క్స్ స్కోర్ చేయడానికి. ఇక్కడ మనం అంతా ఏంటంటే మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఏ విధంగా చదవాలి, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఫార్మాట్ వస్తున్నాయి, ఎలాంటి లెవెల్ డిఫికల్టీస్ వస్తున్నాయి, అవన్నీ కూడా ఈ గైడెన్స్ వీడియోస్లో మీకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇచ్చాను. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, మీ ప్రిపరేషన్లో ఎగ్జిక్యూట్ చేయాలి. దాంతో పాటు స్టడీ మెటీరియల్స్ అయితే ఇస్తున్నాం.
లేటెస్ట్ ట్రెండ్స్ తగినట్టు స్టడీ మెటీరియల్ అనేది కూడా బాగా రిఫ్లెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గైడెన్స్ వీడియోస్ అయితే ఇస్తాం. అలాగే మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్లో APPSC గ్రూప్ 1 మెయిన్స్లో 65 to 70% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పడ్డాయి. అవన్నీ కూడా అప్పుడు నేను షేర్ చేస్తాను స్క్రీన్ షాట్స్తోనే. ఇది ఇప్పటి నుంచి మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అండ్ ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇది ఎగ్జామ్ అయినంత వరకు మీకు ఉంటుంది. లాస్ట్ టైం ఇప్పుడు May 30, 2017 చెప్పాం కదా, అప్పుడు 1,999 ఫీజు. అంటే ఇంత కోర్సు ఇన్ని ఫీచర్స్ అయితే మనం లేదు. 1,999 ఆల్మోస్ట్ ఒక 3.5 years అయితే ఆ ప్రోగ్రామ్ అయితే రన్ అయింది. అండ్ చాలా మందికి అయితే అడ్వాంటేజ్ అయింది కూడా. సో ఈసారి ఏంటంటే చాలా ఫీచర్స్ యాడ్ చేసాం, చాలా MCQs అనేది యాడ్ చేసాం. సో ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల అండ్ ఇలాంటి స్కిల్ సెట్ వీడియోస్ అని తీసుకురావడం వల్ల కొంచెం ఫీ అనేది పెంచడం జరిగింది. అండ్ ఇట్స్ ఈమెయిల్ అప్డేట్ కోర్స్. సో ఇంకా మీకు ఈ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా సరే, మీకు ఈ కోర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, 8143746589. సో ఇప్పుడు సిలబస్ చూసుకుంటే హిస్టరీ అండ్ కల్చర్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు, ఈవెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఇచ్చారు. అయితే ఇంత బల్కీ సిలబస్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ టైం ఈ 30 క్వశ్చన్స్ తరక రిఫ్లెక్షన్స్ అనేవి చూపిస్తున్నా. ఎప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ తరక అడ్వాంటేజ్ అనేది తీసుకోవాలని మీకు చాలాసార్లు చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చాలా పెద్ద అసెట్, అడ్వాంటేజ్. అంటే కొన్ని మార్క్స్ మీకు ఆల్రెడీ పాకెట్ ఉన్నట్టే. ఓకే, కొన్ని ఇండైరెక్ట్ ఫార్మాట్లు వస్తాయి, కొన్ని డైరెక్ట్ ఫార్మాట్లు వస్తాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం ప్రతిసారి చెప్తా, ప్రతి వీడియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం, May 26, 2019 పేపర్ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విజ్ఞానేశ్వర రోడ్ మితాక్షర ఎట్ ద కోర్ట్ ఆఫ్ చాళుక్య ఎంపరర్ విక్రమాదిత్య 6 ఇట్ వాస్ అని ఇచ్చారు క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ తరక సోర్స్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్ సంబంధించిన లింక్ ఏముంది అని మీకు చూపిస్తున్నా. UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 1918 అని చూసుకుంటే మితాక్షర మీద క్వశ్చన్ అయితే ఇచ్చారు. సేమ్ అదే ఫార్మాట్లో కొంచెం డెప్త్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అదే రోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన మన గైడెన్స్ పై చాలా మంది టెస్టిమోనియల్స్ పంపించారు. దాంట్లో ఒక్కది మీకు చూపిస్తున్నాను. అంటే ఏ విధంగా మనం ఇంపాక్ట్ చూపించాం ఆ ఎగ్జామ్ హాల్లో అనేది మీకు తెలుస్తుంది. చాలాసార్లు అంటారు ఎగ్జామ్కి ముందు స్ట్రాటజీ అనాలిసిస్ వేరు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్లు కట్ ఆఫ్లు అవన్నీ వేరు. కానీ ఎగ్జామ్లో ఏం చేయాలనేదే మెయిన్ పార్ట్. ఇప్పుడు ఈ గైడెన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాను, మీ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఇన్ కేస్ క్వశ్చన్ టఫ్ అయినప్పుడు ఏం చేయాలి, బ్యాకప్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, బౌన్సెస్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్యానిక్ అవ్వకుండా ఎలాంటి స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ అంటే ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలనే దాని మీద ఎక్కువ మనం ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే నేను చాలా మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ప్యానిక్ అవ్వకుండా కూల్ మైండ్ సెట్తో కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించి కొంచెం టెక్నిక్స్ అప్లై చేస్తే ఒక సేఫ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో అందుకు ఈ టెస్ట్ అనేది మీకు షేర్ చేశాను. అఫ్కోర్స్ దీని తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అన్నీ కూడా మీకు చూపించాను. ఆ రోజు పర్టికులర్ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఇదో క్వశ్చన్ ఇచ్చారు. సో దీని తర్వాత రిఫరెన్స్ చేసుకుంటే 2009 UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చూడండి. వేర్ ఈస్ ద ఫేమస్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్. సేమ్ అదే ఫార్మాట్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ హూ ప్రొహిబిటెడ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, ఇంట్రడ్యూస్ మార్కెట్ కంట్రోల్ పాలసీ అండ్ ఇన్ఫ్లిక్టెడ్ సివియర్ పనిష్మెంట్ టు రేపిస్. సో ఇక్కడ ఒక కీవర్డ్ చూడండి, మార్కెట్ కంట్రోల్. ఇది మనకి అదర్ స్టేట్ PSC క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఢిల్లీ సుల్తాన్స్ వాజ్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మార్కెట్ కంట్రోల్ మెకానిజం. ఓకే, ఇది అదర్ స్టేట్ PSC క్వశ్చన్ ఇండైరెక్ట్ ఫార్మాట్లో వచ్చింది. ఇంకో క్వశ్చన్ చూడండి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్. డైరెక్ట్ క్వశ్చన్ అదర్ స్టేట్ PSC నుంచి. ఇన్ Jan 1565 ద బ్యాటిల్ ఆఫ్ తరికోట వాస్ ఫాట్ బిట్వీన్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అదర్ స్టేట్ PSC నుంచి. ఇంకో క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద రైల్ నెట్వర్క్ స్టార్టెడ్ ఫ్రమ్ బాంబే టు థానే. ఇది చాలా స్టాండ్ క్వశ్చన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నేను రాసినప్పుడు నేను తర్వాత వచ్చిన పేపర్స్లో కూడా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు వచ్చిన స్టాండ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇలాంటివి కూడా ఇస్తున్నారు స్టాండ్ క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ రూల్స్ ఆఫ్ గుప్తా డైనస్టీ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్. జనరల్గా ఇలాంటి క్రానలాజికల్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం అదర్ స్టేట్ PSC చేస్తున్నారు. ఓకే, ఇది కూడా సేమ్ అదే రిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పోయిట్ బానా వాస్ ప్యాట్రనైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ UPSC సివిల్ సర్వీస్ 1998లో కనిపించింది. ఇది కూడా చాలా స్టాండ్ క్వశ్చన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో. వెన్ డిడ్ పోర్చుగీస్ అడ్మైరర్ వాస్కో డి గామా కమ్ టు కాలికట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. హూ ఇంట్రడ్యూస్డ్ ద సిల్వర్ టంకా అండ్ ద కాపర్ జితల్ ద టూ బేసిక్ కాయిన్స్ ఆఫ్ సుల్తానేట్ పీరియడ్. ఇది కూడా అదర్ స్టేట్ PSC క్వశ్చన్ ఇండైరెక్ట్ ఫార్మాట్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది. హూ ప్రాపగేటెడ్ పుష్టి మార్గ ఏ రిలిజన్ ఆఫ్ గ్రేస్. ఇది చూసుకుంటే UPSC సివిల్ సర్వీస్ 2014లో సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఇచ్చారనమాట. దీని తర్వాత సోర్స్ కనెక్షన్ అనేది. ఇలాగా
మనకి హిస్టరీ అండ్ కల్చర్ టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి 10 క్వశ్చన్స్ అయితే కనిపించాయి, డైరెక్టరీ ఆర్ ఇండైరెక్టరీ. ఓకే, అంటే దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వెయిటేజ్ ఎంత అని. జనరల్గా 25 to 35% ఉంటుంది. పోనీ వర్స్ట్ కేసులో 25% అయినా సరే మీకు అది ఎంత అడ్వాంటేజ్ చూసుకోండి. ఓకే, అండ్ ఇంకోటి ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఏ ఫార్మాట్లో ఇస్తున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇలా హై టాపిక్స్ అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయడం వల్ల మనకేం టెక్స్ట్ బుక్స్ ఉన్న కంటెంట్కినో ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏవైతే మిస్ అయ్యో మనకి టెక్స్ట్ బుక్లో అన్నీ ఉండవు కదా, ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది. సో ఆ మిస్ అయిన ఎలిమెంట్స్ ఏవైతే అవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల తెలుస్తుంది. ఓకే, ఇలా ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అడ్వాంటేజ్ తీసుకున్నాయి. ఎక్కువ మనకి అదర్ స్టేట్ పిఎస్సి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మాత్రం స్టాండర్డ్ ఫార్మాట్ కంటిన్యూ అవుతుంది, అటు టీఎస్పీసీ ఎగ్జామ్స్కైనా సరే లేకపోతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కైనా సరే. ఇది మీరు తెలుసుకోండి ఈ లాజిక్ అనేది. ఓకే, కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ తరగతి అడ్వాంటేజ్ అనేది తీసుకోమని చెప్తున్నాను. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. డైలీ మీరు ఒక 100 ప్రాక్టీస్ చేసినా సరే నోటిఫికేషన్ వచ్చిన టైంకి ఆ తర్వాత 90 days ఉంటుంది. ఈలోపు మీరు ఒక డైలీ ఒక 100 ప్రాక్టీస్ ఆల్ ఓవర్ మీరు ఒక ఈజీగా ఒక 10,000 నుంచి 15,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఎవరైతే మినిమం ఒక 10,000 ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్లో కూర్చునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి, 100% ఇన్సూరెన్స్ ఇవ్వగలను. విత్ ప్రాపర్ లాజిక్ అండ్ అనాలిసిస్ అండ్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. ఇదా ఓవరాల్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో అప్పుడు 2019 ప్రిలిమ్స్ May 26 జరిగింది. 30% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని సెక్షన్స్ కలిపి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ రావడం జరిగింది, 30%. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ తరగతి అడ్వాంటేజ్. ఇది ఇక్కడే కాదు, అన్ని ఎగ్జామ్స్లో ఇది ప్రూవెన్ స్ట్రాటజీ. ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా 25 to 30% ఆఫ్ ద క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్ వస్తాయి. ఈవెన్ మెయిన్స్లో కూడా దానికి సంబంధించి కూడా మనం ఫ్లాగ్షిప్ వీడియోస్లో కవర్ చేసాం. ప్రీవియస్ క్వశ్చన్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది. ఓకే, కాబట్టి ఈ లాజిక్ అనేది అర్థం చేసుకోండి, ఇప్పటి నుంచే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.